చిన్న టాస్క్ మీ ముగ్గురికి ఫ్రమ్ ఆర్ టీమ్. యా, లేదు సార్, వచ్చే వెరీ స్మాల్ టాస్క్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇక్కడ మా సినిమాలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది సార్, అంటే ఎంటైర్ అందరికీ తెలియాలని చెప్పి చేస్తుంది ఇది. చేతులు ఎలా పెట్టండి సార్ అందరికి, లైక్ దిస్. ఏదో జరిగేటట్టు ఉందండి. క్లోజ్ యువర్ ఐస్. జిన్ 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 అని ఒక 3 to 4 times అనండి సార్, గట్టిగా, ఇంకా గట్టిగా. లేదు సార్, జిన్ రావాలి ఇక్కడికి, ముగ్గురు అనాలి. అందరూ మా సినిమాని ఎంకరేజ్ చేస్తారని చాలా హ్యాపీగా ఉంది మాకు. అండ్ 19th జిన్ అనేది రాబోతుంది, అందులో ఒక చిన్న టాస్క్ అండి. సో ఇలాంటి టాస్క్ కూడా ఉంటాయని మాకు తెలియదు. టాస్క్ అన్న, మీరు కన్నడ కదా, అంటే లైక్ వాట్ ఈస్ ద రీజన్ మీరు డైరెక్ట్ తెలుగులో మూవీ చేయాలని చెప్పేసి ఎందుకు అనిపించింది అన్న? జస్ట్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారిని అడుగుదాం అనుకుంటున్నా, ఎందుకు అలా అనిపించింది? ఓకే, ఎందుకు అలా అనిపించింది మీకు? అంటే మేము ఫస్ట్ మూవీ స్టోరీ చేసేటప్పుడు కన్నడ చేద్దాం అనుకున్నాం సార్. ప్రొడ్యూసర్ వచ్చి మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్. మదర్ టంగ్ తెలుగు? ఓకే ఓకే. అందుకే వాళ్ళు లేదు ఫస్ట్ మూవీ తెలుగులో చేద్దాం, స్టేట్గా చేద్దామని. యాక్చువల్గా ఫస్ట్ మూవీ రిలీజ్ ఇన్ తెలుగు సార్. కన్నడ ఇంకా మేము ప్లాన్ పెట్టుకోలేదు, ఆఫ్టర్ తెలుగు రిలీజ్ అయిన తర్వాత చూద్దామని. స్టేట్ తెలుగు సార్. అదే నైస్. నేను అదే ఇందాక అదే డౌట్ వచ్చి అడుగుతుండే, అసలు డైరెక్ట్ ఎందుకు చేసారు అక్కడ టీం వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుగులో వేయడం ఏంది అని. లేదు సార్, ఆగేం లేదు. థ్యాంక్ యూ. సో తెలుగు ఆడియన్స్ని నమ్ముతున్నారు కాబట్టి మీరు ఈ సినిమా చేశారు. సో తెలుగు ఆడియన్స్ డెఫినెట్లీ ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా తెలుగు ప్రొడ్యూసర్ నిఖిల్ గారు మాత్రం మాట్లాడట్లేదు. అండ్ థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు అండ్ వీరభద్రం చౌదరి గారు అండ్ సోహెల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నౌ వీ